అన్న స్వయం శక్తి అనబడే సద్గుణ సమ్మిళిత స్వరూపుడైన మన కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గారైన శ్రీ మక్బుల్ మహమ్మద్ గారు, అదే విధంగా మన హిందూపురం పార్లమెంట్ సేవామయమైన శరీరము మూర్తిభవించిన శ్రీమతి శాంతమ్మ గారు, పవిత్రమైన ఆలోచనలు, ఆదర్శవంతమైన గుణాలు, ఉత్తమమైన చర్యల సమ్మిళిత స్వరూపుడైన మన ప్రియతమ కోన శ్రీనివాసులు రెడ్డి గారు, అదే విధంగా నిర్మల చిత్తముతో, నిశ్చల భావంతో, పరిపూర్ణమైన విశ్వాసంతో గత అనేక సంవత్సరాలుగా కదిరి నియోజకవర్గ ప్రజలకు సేవలను అందిస్తున్న మన ప్రియతమ ఉదయ భాస్కర్ రెడ్డి గారు మరియు వేదికను అలంకరించి మళ్ళీ చెప్పాల్సిన అవసరంలా తెలుగుదేశం పాలనలో అంతా స్వార్థం, అవినీతిమయం. అంటే మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే, జాతి గౌరవం నీతిపై నిల్చును, నీతి లేక ఉన్న జాతి చెడును, నీతి గెలిగిన చేసిన వ్యక్తులకి మేము ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళను గుర్తించాలా, వీళ్ళని భుజం తట్టాలా, వీళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశమే కదా ప్రతి సంవత్సరం మనకు సన్మాన కార్యక్రమాలు పెడతా ఉండేది. ఇలాంటి ఎవరైనా ఒక మేలు చేస్తే మనం రామాయణంలో కూడా విన్నాం, ఉర్దు కూడా తన వృధాభక్తిగా తన ఇసుకలో మునిగి తడి చేసుకుని ఇసుకలో మునిగి ఆ వారధిలో ఎలా ఎలా ఇసుక చనిపోతుంది, ఆ ఇన్ని మార్లు ఇసుక చదివితో సన్మానిస్తున్నారు. వారికి మనం చెప్పడం అర్థం చేస్తాం. అవార్డు పొందినటువంటి సల్మా గారికి, అంజగల్ గారికి, లక్ష్మీ ప్రసన్న గారికి, జీవన్ రెడ్డి 5 మందికి రత్న అవార్డులో వచ్చిన శుభ సందర్భంగా అంజగల్ గారికి నిశాలతో సన్మానిస్తున్న వారికి ధన్యవాదాలు. నెక్స్ట్ తర్వాత రాజశేఖర్. ఓకే సార్. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులందరూ పుస్తకాలతో, గౌరవాలతో, ప్రశంసా పత్రాలతో సన్మానిస్తున్నారు. మీరు కొంచెం ముందర రండి, మీరు కొంచెం ముందర పట్టుకోండి మేడం. ఓకే మేడం. ఉండండి అట్లా. మొదటగా ఈ వాలంటీర్లు అంటే నేను నా కుటుంబ సభ్యులుగా భావిస్తాను. వీళ్ళు వాలంటీర్లు కాదు, కుటుంబ సభ్యులు మాత్రమే. ఎందుకంటే ఈరోజు ఈ వాలంటీర్లే ప్రతి ఒక్క ఇంటికి పోయి ప్రతి ఒక్క పథకం గురించి వివరించి వాళ్ళకి పెన్షన్ కానీ ఇంకోటికి చేరవేయడం జరుగుతూ ఉంది. 1వ తేదీ పొద్దున్నే 5 గంటలకు పోయి ఎవరన్నా 3000 ఇచ్చి వస్తున్నారంటే అది వాలంటీర్లే. దాంతో వాలంటీర్లు ఎలా చేస్తున్నారు పని, వాళ్ళు ఈ ప్రజలకు ఎలా ఉపయోగపడుతున్నారు, ఎలా హెల్ప్ చేస్తున్నారు అనేది మరి ఎంతోసారి చెప్పనవసరం లేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఈ వాలంటరీ వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చిందనేది వారికి తప్ప ఎవరికి అర్థం కావడం లేదు. బహుశా అందువల్లే బ్రిటన్ ఈ దేశాన్ని పరిపాలించిన ఒకనాటి బ్రిటన్ దేశం నుంచి అధ్యయనం చేసేకి ఈ రాష్ట్రానికి వచ్చి ఈ వాలంటరీ వ్యవస్థ ఎలా పనిచేస్తా ఉంది, ఈ వాలంటరీ వ్యవస్థ ఏం వండర్ చేస్తా ఉంది అనేది వాళ్ళు అధ్యయనం చేసేకి
ఇంగ్లాండ్ నుంచి వచ్చినారంటే ఇంకా మీరు చాలా ఆలోచించిన అవసరం ఉంది. ఏమంటే వాలంటరీ వ్యవస్థ ఈ కరోనా మహమ్మారిలో వాళ్ళ ప్రాణాలు తెగించి వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రతి ఒక్క ఇంటికి పోయి ఆ రోజుల్లో ప్రతి ఒక్క ఇంటిలో బీగాలు చేసి ఉంటే వాళ్లకు తలుపు తట్టి వాళ్లకు ఏం హెల్ప్ కావాలన్నా, మెడికల్ హెల్ప్ కావాలన్నా, ఫినాన్షియల్ హెల్ప్ కావాలన్నా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక రిప్రజెంటేటివ్స్ గా ఒక వాలంటీర్లు తప్ప ఎవరు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ హాస్పిటల్లో ఉంటే వీళ్ళే పోయి వాళ్ళకు ప్రతి ఒక్కటి అందించిన అంటే వీళ్ళు ప్రాణాలను కానీ పణంగా పెట్టినారని మళ్ళొకసారి మేము వాళ్ళు గుర్తు చేయనవసరం లేదు, చెప్పనవసరం లేదు. కాబట్టి ఈ వాలంటీర్ల వందనం అనే కార్యక్రమము ఎంత అవసరం, ఎంత ప్రీషియస్ ఉందనేది మరొకసారి మేము ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఈ వాలంటీర్లు చేస్తున్న సేవలను గుర్తించి మన రాష్ట్ర ప్రభుత్వం సేవారత్న, సేవా వజ్ర, సేవారత్న, సేవా మిత్ర ఈ అవార్డులు ఎందుకు పెట్టారంటే వాళ్ళని ఎంకరేజ్ చేసేకి, వాళ్ళు చేస్తున్న సేవలను రాష్ట్ర ప్రభుత్వమే కాదు ప్రతి ఒక్కరు గుర్తించాలని మరియు వీళ్ళను ఇంకా ఎంకరేజ్ చేయాలని ఈ అవార్డు ప్రధానోత్సవం పెట్టడం జరిగింది. దానికి గాను మన నల్లచెరువు మండలంలో చాలా మంది వాలంటీర్లు ఈ అవార్డులకు ఎన్నికైనారు. వాళ్ళకందరికీ నేను హృదయపూర్వక అభినందనలు మరియు కంగ్రాచులేషన్ తెలుపుతున్నాను. రానున్న ఎన్నికల్లో ఈ వాలంటీర్లే జగనన్నకు సైనికులు మరియు వారే ప్రతి ఒక్క ఇంటికి పోయి వాళ్ళ ఇంటికి ఏ పథకం వస్తా ఉంది, వాళ్ళకు ఏ లాభం చేకూరుస్తా ఉంది, వాళ్ళ ఇంట్లోని సమస్యలు తెలుసుకొని వాళ్ళను ఏ పథకానికి ఎంచుకున్నారు, వాళ్ళకు ఏ పథకాలు వస్తున్నాయి, లబ్ధి చెందుతున్నారు వాళ్ళనేది ఒక వాలంటీర్ తప్ప ఎవరికి తెలియదు. కాబట్టి ఈ వాలంటీర్లో రాబో ఎలక్షన్ లో ప్రతి ఇంటికి పోయి వాళ్లకు మన రాష్ట్ర ప్రభుత్వం, మన జగనన్న ప్రభుత్వం వాళ్లకు ఎలాంటి పథకాలు ఇచ్చి లబ్ధి చేకూరుస్తున్నారని వివరంగా తెలియజేస్తూ వారికి చెప్పండి, జగనన్న వస్తేనే మళ్ళీ మీకు అందరికీ ఈ పథకాలు వస్తాయి. చంద్రబాబు వస్తే ఏమి రాదు. వాళ్ళ దగ్గర పథకాల పేర్లు లేదు. నిన్న నేను యూట్యూబ్ లో చేసి చూసినాను. కొంతమంది తెలుగుదేశం లీడర్లు క్యాన్వాస్కి పోయి ఏం చెప్తున్నారంటే అమ్మఒడి 13,000 ఇస్తున్నారు, చంద్రబాబు వస్తే ఇంకా ఏందో ఇస్తానని. అంటే ఇక్కడ కానీ అమ్మఒడే టైటిల్ యూజ్ చేస్తున్నారు కానీ వాళ్ళ దగ్గర ఏం పేరు పెట్టాలనేది కానీ వాళ్ళ దగ్గర లేదు. సూపర్ 6, సూపర్ 8, సూపర్ 9 చెప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ నవరత్నాలు వాళ్ళకు చేకూరుస్తున్న లబ్ధి, వాళ్ళకు చేకూరు